ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము మనల్ని మనం తగ్గించుకుంటే. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆమేన్. ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకొని జీవించడం అంటే అదేమంత ఆషామాషి విషయం కాదు. క్రైస్తవుల్లో చాలామంది అబద్ధాలు చెప్పకుండా, దొంగతనం చేయకుండా, ఇతరులను మోసగించకుండా చాలా నిజాయితీగా ఉంటారు, కానీ తమను తాము తగ్గించుకొని ఉండలేరు. తాము నీతిగా జీవిస్తున్నామనే గర్వంతో అందరికంటే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. తగ్గించుకోవడం, హెచ్చించుకోవడం అనేది హృదయ సంబంధమైంది. పైకి దీనత్వం కలిగి ఉన్నట్టు కనిపించిన హృదయమంతా గర్వంతో నిండి ఉండొచ్చు. తగ్గించుకొని జీవించడానికి అవసరమైంది దీన మనస్సు. పుట్టుకతోనే ఎవరికి దీన మనసు అనేది రాదు. పెరుగుతున్న కొలది కాలక్రమేణా మనం అలవర్చుకోవాల్సి వస్తుంది. మన అభిరుచులు, అలవాట్లు, అభిప్రాయాలు, ఆలోచనలు మన మీద ప్రభావం చూపించి మనం తగ్గించుకొని లేదా హెచ్చించుకొని జీవించేలా చేస్తాయి. శరీరానుసారంగా జీవించే వారి మీద ఈ లోకం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన చుట్టూ గొప్పగా జీవించే వారిలా మనం జీవించాలని అనుకుంటే వారిలో మనం కూడా ధనం సంపాదించుకొని ఆస్తులు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. గొప్పగా జీవించే వారితో పోటీ పడేవారు దేవుని మీద ఆధారపడలేరు. దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఇతరులను చూసి వ్యసనపడరు. వాళ్ళలా జీవించాలని కోరుకోరు. దేవుడిచ్చిన దాంతో తృప్తిపడి జీవిస్తారు. వారు దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తారు కాబట్టి వారికి గర్వం అనేది ఉండదు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అంటూ మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో లేఖనం సెలవిస్తుంది. దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం అంటే దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకొని జీవించడమే. అలాంటి స్థితి ఎప్పుడొస్తుందంటే మనం జీవించినంత కాలం శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించాలనుకున్నప్పుడు. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అంటూ అపుస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. శరీరానుసారమైన మనసు దేవునికి లోపడనీయదు కాబట్టి మనం దేవుని ముందు తగ్గించుకొని జీవించలేము. ఈ లోకంలో మనం జీవించే పరిమిత కాల జీవితాన్ని ఈ లోకభోగాల కోసం జీవిస్తూ మనల్ని మనం హెచ్చించుకుంటే దాని ఫలితంగా మన ఆత్మ నరకానికి వెళ్తుంది. మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చించి మనకు పరలోక రాజ్యాన్ని దయచేస్తాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. దీనత్వం మనకు రావాలంటే మనలో వాక్యం ఉండాలి. దివారాత్రం మన వాక్యం ధ్యానిస్తూ ఉంటే మనల్ని మనం హెచ్చించుకోలేము. కాబట్టి మనల్ని మనం హెచ్చించుకొని నరకానికి వెళ్ళాలా, తగ్గించుకొని పరలోకానికి వెళ్ళాలా అన్నది మన చేతుల్లోనే ఉంది. మరి ప్రభువు ముందు తగ్గించుకొని జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.